హే గైస్ ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే మొత్తం అన్ని బిర్యానీ వీడియోసే మాట. నేను బిర్యానీ తిందామనిపించింది. నేను అలా అనుకున్నానో లేదో కానీ మా డ్యాడీ అయితే బిర్యానీ పట్టుకొచ్చేసారన్నమాట. ఇంకేముంది నా రియాక్షన్ మీరే చూడండి. నేనొక కారణ జన్ముడిని నేను. ఇంక వెంటనే ఆగలేక బిర్యానీ పార్సెల్ అయితే ఓపెన్ చేసేసి అందులో ఎన్ని ముక్కలున్నాయో లెక్కెట్టేసాను. మా అమ్మ అంటుంది పక్క నుంచి ఇటువంటిది తినడం వల్లే నీకు రోగం వచ్చిందని చెప్పేసి. మా అమ్మకేం తెలుసు ఇటువంటిది తినడం వల్లే నాకు రోగం తగ్గుతదని చెప్పేసి. నేనైతే ఫస్టే ఉంటానండి బిర్యానీ చూస్తే చాలు ఫస్టే ముష్టి దానిలాగా ప్లేట్ పెట్టుకొని రెడీగా ఉంటానమాట. ఎవరికిష్టం ఉండదు చెప్పండి. బ్యాబనోళ్ళు తప్పితే మనం బానే తింటాం కదా బిర్యానీలు. అంతే కదా! హే గైస్ ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే మొత్తం అన్ని బిర్యానీ వీడియోసే మాట. నేను బిర్యానీ తిందామనిపించింది. నేను అలా అనుకున్నానో లేదో కానీ మా డ్యాడీ అయితే బిర్యానీ పట్టుకొచ్చేసారన్నమాట. ఇంకేముంది నా రియాక్షన్ మీరే చూడండి. నేనొక కారణ జన్ముడిని నేను. ఇంక వెంటనే ఆగలేక బిర్యానీ పార్సెల్ అయితే ఓపెన్ చేసేసి అందులో ఎన్ని ముక్కలున్నాయో లెక్కెట్టేసాను. మా అమ్మ అంటుంది పక్క నుంచి ఇటువంటిది తినడం వల్లే నీకు రోగం వచ్చిందని చెప్పేసి. మా అమ్మకేం తెలుసు ఇటువంటిది తినడం వల్లే నాకు రోగం తగ్గుతదని చెప్పేసి. నేనైతే ఫస్టే ఉంటానండి బిర్యానీ చూస్తే చాలు ఫస్టే ముష్టి దానిలాగా ప్లేట్ పెట్టుకొని రెడీగా ఉంటానమాట. ఎవరికిష్టం ఉండదు చెప్పండి. బ్యాబనోళ్ళు తప్పితే మనం బానే తింటాం కదా బిర్యానీలు. అంతే కదా!